చేస్తున్నావు? నాన్న మీ బట్టలు బాగా చికాకు చేశారు కదా, సెల్ఫ్ లో పెట్టిన బట్టలు తీసేసారు కదా, ఎట్లా పడితే అట్లా వేస్తారు. మీరైతే స్నానం చేసి వచ్చి బట్టలు తీసేసి వేసుకుంటారు. అందుకే మీ బట్టలు నీట్ గా చదువుతున్నా నాన్న, మీ సెల్ఫ్ లో ఇవన్నీ. ఇగో మమ్మీ నిన్న చదిరేసింది, ఇది మమ్మీ చదువుకుంది, ఈ రోజు మీ చదువుతుంది. మన డాడీ ఎప్పుడు కూడా చదువుతాడు, డాడీ కూడా చదువుతా. ముందు ఈ చదిరేసి తర్వాత డాడీ చదిరేస్తా. మమ్మీ రాఖీ పండుగ కుక్ సైడ్ పెట్టు మమ్మీ, సరేనా? ఓకే. ఇవి అయితే మా పిల్లలకి చిన్నప్పటి అన్ని మొత్తం ఇది చినిగిపోయిందంత, అందుకే ఇవి పడేస్తున్నాను. అది చూపించినాను చేశారండి. ఎప్పటికప్పుడు ఎప్పుడైతే నేను పిల్లలు అయితే ఇవన్నీ చదిరేస్తానో ఆ టైంలోనే పిల్లల బట్టలు ఏవైతే నీట్గా ఉన్నాయో, ఏ చిన్నగొట్టాయో అవన్నీ చూసి వాటిని అయితే పడేస్తానండి, ఉంచాను ఇంట్లోని. ఎందుకంటే ఇంట్లో ఉంచితే ఎక్కువ బట్టలు అవుతాయండి, బట్టలు ఎక్కువ అవుతాయి, పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. సెల్ఫ్ అంతా నిండిపోయింది, సెల్ఫ్ నిండిపోతే సదరాయిది కూడా కాదు. అందుకే కొంచెం కొంచెం ఇక మంచిగా ఉన్న బట్టలు. మమ్మీ మళ్ళీ నా డ్రెస్ పడేసు, నా స్కూల్ డ్రెస్. ఇది కాదు నాన్న, అది చిన్నప్పుడు. చిన్నప్పుడు ఎప్పుడు మమ్మీ? నీ చిన్నప్పుడు, అది చిన్నప్పుడు నీ హార్వెస్ట్ నువ్వు కాదు, అప్పుడు అమ్మమ్మ హార్వెస్ట్ లో చేసేటప్పుడు మీకోసం అని ఆ డ్రెస్ తీసుకొచ్చింది. అంటే చెరిగిందా? చిరిగిపోయిందా? అది చినిగిపోయిందని పక్కన పెట్టేసాను. డాడీ ఇంకా రాలేదు, టైం 9 అయిందిగా నాన్న, 9 అయింది. డాడీ అయితే లేట్ వచ్చింది, ఇంకా రాని కూడా ఎండాకాలం వచ్చిందండి. నిజంగా చాలా ఉడకపోస్తుంది, ఎండలు కూడా బాగా వస్తున్నాయి, పిల్లలు కూడా బాగా అసలు కట్టుకోలేకపోతున్నారు. కానీ ఇక ఒక్క పూటలు స్టార్ట్ అయ్యి, ఒక్క పూటలు అయితే ఈ ఒక్క నెలతోనైతే అయిపోతాయండి. వచ్చే నెల నుండి అయితే ఇంకా సెలవులు ఇస్తారండి, 20 నుంచి సెలవులు ఇస్తారు. అందుకే ఇక కొద్దిగా ఓపెన్ చేసుకొని అయితే వెళ్తున్నారు పిల్లలు. ఎండలు బాగా వస్తున్నాయి. అన్ని అయితే రెడీగా పెట్టేసానండి, ముందుగానే మొత్తం మడతేస్తాను. మడతేసిన తర్వాత సెల్ఫ్ లో చదువుతానండి, ఈజీగా ఉంటది అట్లయితే. అంటే ఒక్కొక్కట తీసి చదిరేసరికి టైం పట్టిద్ది. అందుకే ఏం చేస్తా అంటే ముందు టీ షర్ట్స్, షార్ట్లు, పాయింట్లు విడివిడిగా తీసేసి అవి పిల్లలు చూసేసి పెడతానండి. అంటే కొంచెం అన్న చినిగిని అట్లున్నాయి అంటే అవి పక్కకి తీసి పెడతాను, తెలియక వేసుకుంటారు కదా పిల్లలు, అందుకే తీసి పక్కన పెట్టేస్తానండి. ఇంతవరకు అయితే ఇవి ఇట్లా చదిరేస్తాను. సింపుల్ గా చేసుకోవచ్చు, అంటే ఇప్పుడు కొద్దిగా అప్పుడు ఎప్పుడు ఏ రోజు ఆ రోజు మడతేసుకోవచ్చు కండి అన్నట్టు. అంటే మడతేస్తా, మామూలు ఉతికిన బట్టలు మడతేస్తాను, కానీ సెల్ఫ్ లో బట్టలు అయితే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇట్లయితే మడతేస్తాను. పిల్లలు చికాకు చేస్తా ఉంటారు, అందుకే. ఇవన్నీ అయితే షార్ట్స్ అండి, ఈ మా పెద్దవాళ్ళ అంటే రాఖీ అను ఖుషి రాఖీ షార్ట్స్, ఇవి రాఖీ షార్ట్స్, ఇవేమో చిన్న అన్ని పండుతారు. చిన్నపిల్లల బట్టలు అయితే తొందరగా పడే బుద్ధి కాదండి, ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకం ఉంటాయి. అది చిన్న చిన్న బట్టలు అంటే జ్ఞాపకం ఉంటాయి, ఇది పండుది, ఇది రాఖీది, ఇది ఖుషిది అని అట్లా జ్ఞాపకం ఉంటది మంచిగా. ఆ టైంలో ముద్ద అనిపిస్తుంది పిల్లలను చూసి, హ్యాపీగా ఫీల్ గా. ఎప్పుడైనా అనుకోవచ్చు, కాకపోతే చినిగిరి పడేయాలి, మరి మనకి కొత్తగా అనిపించింది మాత్రమే మంచిగా ఉంచుకోవాలి.
Start the video. నైట్ పూట పని పెట్టుకొని చేస్తుంది ఏంటా అనుకుంటున్నారా? నాకు కొద్దిగా పగులైతే పని మీద ఉండి అస్సలు కుదరదండి. నైట్ అయితేనే కొంచెం ఫ్రీగా ఉంటాను. పిల్లలు ట్యూషన్కి వెళ్ళొచ్చాక అన్నం కూర అన్నీ రెడీ అయిన తర్వాత ఫ్రీగా ఉంటాను. ఆ టైం అప్పుడు మంచిగా వర్క్ చేస్తాను. పొద్దుపూట అస్సలు కుదరదండి. పొద్దుపూట ఇంట్లో పని చేసుకొని పిల్లలు తీసుకొచ్చుకొని చాలా పడుతుంది. అందుకే ఇప్పుడు నైటే డాడీ రాఖీ ఖుషి డాడీ వచ్చిందా? వచ్చింది మమ్మీ. మా డాడీ అయితే ఎప్పుడే పని నుంచి వచ్చిండు. ఇప్పుడే స్నానం చేస్తుండు. వచ్చేద్దాం మా రూపు నాకు బాగా నచ్చబడుతుంది. ఇలా అమౌంట్ పెద్దగా అనుకున్నాను కానీ పోవట్లేదు. ఎందుకు పోవట్లేదేమో ఈ అమ్మాయి నాకు ఎందుకు పోవట్లేదు. ఎందుకు మాట్లాడుతుంది ఎందుకు పోవట్లేదు అంటే నీ మీద ఎంత కోపం ఉన్నా పిల్లలు గుర్తొచ్చి ఆడుతున్నాను. లేకపోతే పోయేదా అంటే పిల్లగాలు ఉంటేనే పోతాడు. భర్త అవసరం లేదా? భర్తతో అవసరం లేదని కాదు కానీ నువ్వు చెప్పిన మాట నచ్చలేదు. నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అందుకే అన్నా. పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలంటే ఒక 4 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకో, అప్పుడు నువ్వు మంచిగా నీ పనులు నువ్వు చేసుకోవాలి. నీ పనులు నువ్వు చేసుకోవాలి, మళ్ళీ పిల్లగాళ్ళని చూసుకోవాలి, స్కూల్కి వాలాలి, అన్నీ చేసుకోవాలి. కానీ నీకు తెలిసింది కదా అప్పుడు. బావు కొరియర్ వచ్చింది. లే బావు తొందరలే, కొరియర్ వచ్చింది. ఆర్డర్ పెట్టావు కాదు, కొరియర్ వచ్చింది. చూద్దురా ఏంటిదో. ఏం పెట్టినావు బావ? నాకు తెలియకోకుండా సీక్రెట్. ఆ ఇల్లు ముందు తిరుగుతున్నాడు కొరియర్ వచ్చిందంటే. మార్నింగ్ చదువుతాను మా బా. ఖుషి పౌడర్ రాసుకోపో, వెళ్ళు నాన్న. తల కూడా దూకో నాన్న, టైం అవుతుంది. కానీ కొరియర్ వచ్చిందంటండి, ఏంటో చూద్దాం. ఇటు సైడ్ ఉంది బాగా.
అన్నయ్య పెట్టేసినగా బా. థ్యాంక్స్ బా. రాఖీ ఏంటి రాఖీ? పొంగుతాయి ఇట్లా వేస్తే ఇక ఇంకోటి ఏంటిది ఖుషి తల్లుకపో నాన్న లేట్ అవుతుంది. సాక్స్ లేతున్నా అది లేదుగా, బూట్లు తడిచినాయి నాన్న వానికి. ఇవాళ నిన్నటి నుండి ఒకటే వాన వస్తుందండి, అంటే మరీ అంత ఏమట్లా లైట్గా పడుతుంది. ఈ వాన వల్ల పిల్లగాల బూట్లు బయట పెడితే బూట్లు కూడా తడిచిపోయింది. ఆహా కాదు, కలుపుకుంటారు కదా. ఇది ఆయిల్ రాస్తారు కదా అప్లై చేసినట్లు. అవునవును అవును, భలేగుంది బా, బాగుంది. అదేమో ఇది కలుపుకుంటారు కదా, అది కర్రీస్ కలుపుకోవచ్చు. మనం ఇప్పుడు ఏమన్నా కేక్స్ అవి చేసేటప్పుడు దీంతో కలుపుకోవచ్చు, స్మూత్గా వచ్చింది మంచిగా. ఇది స్టీల్ దాంట్లో పెడితే స్టీల్ అని కర్ర కర్ర అని సౌండ్ వచ్చింది. ఇదైతే సౌండ్ రాదు, ప్లాస్టిక్ కదా. అవును, ఒక్కోసారి భలే మంచి పనులు చేస్తే బాబు, నాకు చెప్పుకొని చేయకోకుండా మంచి పనులు చేస్తావు. వంట మాస్టర్ వంట మాస్టర్ మా బాబు అసలు నిజంగా ఎప్పుడు చేయలేదు వంట, ఏం చేయలేదు, ఒక్కసారి కూడా చేయలేదు. కనీసం చాయ్ కూడా పెట్టడండి, ఎందుకంటే తను అలవాట్లేదు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు కూడా అట్లా చేపియలేదు. కొంతమంది అయితే కుకింగ్ అంతా చేస్తారులే కానీ అలవాట్లేదు కదా, అందుకే చేయడం. అవును బాగుంది. ఇది చూడు ఖుషి, మా ఖుషి స్కూల్కి రెడీ అయిపోయింది. ఇక ఉప్మా చేశానంటే కేసరి చేశానండి, కేసరి చేశాను. ఇంట్లో ఉన్న వాడితోనే చేశాను. అంటే ఇవి లేవండి, బాదం కాయ లేవని బాదం అవి అయితే వేయలేదు, బెల్లం వేసి చేశాను. చాలా టేస్టీగా ఉందని లంచ్కి కూడా ఇదే పెట్టి మమ్మీ అని అడుగుతుండు మా బాబు అయితే. నానా ఏంటి ఎన్నింటికి స్కూల్ బస్? ఈ హాఫ్ డే స్కూల్స్ కా ఖుషి, హాఫ్ డే స్కూల్స్కి 8కి, ఫుల్ డే అయితే 9కి. హాఫ్ డే స్కూల్స్ కదా 8కే వస్తారు. తొందరగా కానీ నాన్న, టైం అవుతుంది. మా బావ మా రాఖీ అయితే బ్రష్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాన పడి భలే చల్లగా ఉంది బావ. ఏంటి ఇప్పుడు వాన వస్తుంది ఏంది అంటే? ఇగో ఉగాదికి దేవుడి పెళ్ళికి అంటే వాన వచ్చిందంట కదా, నిజమేనా అది? వాన స్టార్ట్ అయిందా మళ్ళీ? మార్నింగ్ ఇప్పుడు కూడా వచ్చింది రాఖీ వాన. వామ్మో
బ్రష్ చేసుకుందు పా మామ.